ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరులారా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అబద్ధ బోధలను గురించి అనేక విషయాలను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతూ ఉంది. మీలో అనేకులు వాటిని వింటూ చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. అలాగే ఎవరైతే అబద్ధ బోధలు చేస్తున్నారో, అబద్ధ బోధలు నమ్ముతున్నారో, వారికి అది పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది కాబట్టి, అది వారికి రుచించదు కాబట్టి, వారైతే కొంచెం నెగిటివ్ గా కామెంట్ పెడుతూ, కొంతమంది అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది సర్వసాధారణమే, మనకు తెలియనటువంటి విషయం ఏమి కాదు. యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో కూడా ఆయన ప్రేమించిన వారు ఉంటారు, ఆయన ద్వేషించిన వారు కూడా ఉన్నారు, ఆయన హేళన చేసిన వారు కూడా ఉన్నారు, ఆయన పిచ్చోడు అన్న వాళ్ళు, మతిస్థిమితం లేదని, దయ్యం పట్టిన వాడని రకరకాలుగా చెప్పే సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి పరిచయులు, శాస్త్రులు కూడా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే, బైబిల్ విద్యార్థులుగా మనకందరికీ. అయితే ఇట్లా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటూనే ఉంటారు. వారి గురించి మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని నమ్మాలి, బైబిల్ బోధన మాత్రమే నమ్మాలి. యేసు ప్రభు వారు చెప్పింది, అపోస్తలులు బోధించింది ఏదైతే ఉందో అదే మనకు ప్రామాణికం. ఆ సిద్ధాంత పునాది మీదనే మన సంఘాలు, మన జీవితాలు, మన విశ్వాసం కట్టబడాలి అనే విషయాన్ని అందరికీ తెలియజేయటమే మా పరిచర్య యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగానే వాటిని ఉటంకించడం జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా ఎవరి మీద మనకు ఎలాంటి పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు అసలు లేనే లేవు. ఎందుకంటే సహోదరులను ప్రేమించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. అసత్యాన్ని నమ్ముతూ అసత్యంలో మార్గంలో ఉన్న వారిని, అనేకులను అసత్య మార్గంలోకి ఆకర్షిస్తున్న వారిని మనం సరిచేయవలసినటువంటి బాధ్యత, తప్పు దిద్దవలసినటువంటి బాధ్యత, గద్దించవలసినటువంటి బాధ్యత, ఖండించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దాన్ని మనం నెరవేరుస్తున్నాం తప్ప అంతకు మించి ఏం కాదనమాట. అయితే BOUI వారి బోధలు గురుడ్డి బోధలు అని నేను ఎందుకు పదే పదే చెప్తూ ఉన్నాను అంటే, మనోనేత్రాలకు సాతాను, ఈ లోక సంబంధమైన, ఈ యుగ సంబంధమైన దేవత సాతాను, అపవాది, దుష్టుడు, ఘటసర్పం ఏదైతే ఉన్నదో అది మనుష్యుల యొక్క మనోనేత్రాలను గ్రుడ్డితనంగా మార్చేసింది, గ్రుడ్డి నేత్రాలుగా మార్చేసింది. వాడు చూడలేకపోతున్నారు. మన మనోనేత్రాలు వెలిగించబడటం అనేది జరగాలి. మన మనోనేత్రాలకు సాతాను గ్రుడ్డితనాన్ని కలుగు చేశాడు కాబట్టి మనకు సత్యం అర్థం కావాలన్నా, రక్షకుడు అర్థం కావాలన్నా, నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలన్నా, రక్షణ పొందాలన్నా, ఆ సత్య మార్గంలో, ఆ జీవ మార్గంలో మనం నడవాలి అని అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దాన్నే మనం రక్షణ పొందటం అంటాం. ఇప్పుడు BOUIలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ఎందరైతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది ఈ బోధలను, సిద్ధాంతాలని బోధిస్తూ ఉన్నారో వారికి వారు రక్షణ పొందుకున్న వ్యక్తులే. వారు యేసయ్యను దేవుడిగా, రక్షకుడుగా అంగీకరించిన వారే, బైబిల్ గ్రంథాన్ని నమ్ముతున్న వాళ్లే, బాప్తిసం తీసుకున్న వాళ్లే, సంఘంలో చేర్చబడిన వ్యక్తులే, వారు క్రైస్తవులే. వారికి ఒకసారి మనోనేత్రాలు వెలిగించబడింది. అయితే మనోనేత్రాలు వెలిగించబడితే మనం సత్య దేవుని దగ్గరకు వస్తాం, సత్య గ్రంథం దగ్గరకు వస్తాం, సత్య మార్గంలోకి వస్తాం, నిజమైన సృష్టికర్తను తెలుసుకుంటాం, రక్షణ పొందుతాం ఒకసారి మనోనేత్రాలు వెలిగింపబడితే. కానీ బైబిల్లో ఉన్నటువంటి సర్వసత్యాలు మనకు అర్థం కావాలంటే, బైబిల్లో ఉన్న దేవుని మనసు సంపూర్ణంగా మనం గ్రహించాలి అంటే, బైబిల్లో మర్మంగా చెప్పబడినటువంటి విషయాలు, రహస్యాలు మనం తెలుసుకోవాలి అంటే రెండవసారి కూడా మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఈ విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మీకు కావాలనంటే 119వ కీర్తనలో దావీదు చెప్పిన మాట ఒకటి ఉంటుంది కదా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరువు అంటాడు. ఏ కన్నులు అవి అనంటే మాంసపు నేత్రాలు కాదు, మనోనేత్రాలు అన్నమాట. ఆల్రెడీ అతను భక్తుడే, యెహోవా భక్తుడే, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తే దావీదు, దేవునితో అనుబంధం కలిగిన వ్యక్తే, దేవుని హృదయానుసారుడే. అయినను ధర్మశాస్త్రంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు, కొన్ని మర్మయుక్తంగా, భావగర్భితంగా చెప్పబడినటువంటి సంగతులు ఉన్నాయి. వాటిని గ్రహించాలంటే మనోనేత్రాలు వెలిగించబడాల్సిన అవసరత దావీదు గారికే ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు? ఖచ్చితంగా రెండవసారి ప్రతి వ్యక్తికి మనోనేత్రాలు వెలిగించబడాలి. వారికి మాత్రమే సత్యం అర్థమవుతుంది. BOUI వారి బోధలను గుడ్డి బోధలను ఎందుకు అన్నానంటే, వాళ్ళు రక్షణ పొందడానికి ఒకసారి అయితే వారి మనోనేత్రాలు వెలిగించబడింది, కానీ రెండవసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను గ్రహించడానికి రెండవసారి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడలేదు. అందుకే గుడ్డి వారుగానే ఇంకా బ్రతుకుతున్నారు. కాబట్టి వారి సిద్ధాంతాలన్నీ కూడా గుడ్డి సిద్ధాంతాలే అని అందుమూలంగా నేను చెబుతున్నాను కూడా. అయితే ప్రత్యక్షత అనేది ఖచ్చితంగా కలగాలి. ప్రత్యక్షత లేని వారు సర్వసత్యాలను తెలుసుకోలేరు. ఎంతకాలం బైబిల్ చదివినా, ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, 40 సార్లు కాదు, 50 సార్లు చదివినా, 100 సార్లు చదివినా, ప్రత్యక్షత లేకపోతే, ప్రత్యక్షత పొందుకోకపోతే బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు అర్థమయ్యే అవకాశమే లేదు. పౌలు గారు ఈ మాటను చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో చివరి భాగంలో ఏముందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి
తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించున్నట్లు అన్నమాట. జ్ఞానము అలాగే ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు. ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సర్వసత్యాలు అర్థమవుతాయి. ఈ విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఇంతకీ ప్రత్యక్షత అంటే ఏంటండి అని మీరు నన్ను అడగవచ్చు. రెవల్యూషన్ అంటే ఏంటండి అని అడగవచ్చు. అక్కడ ప్రత్యక్షత, అక్షము అంటే కన్ను అన్నమాట. నేత్రము అన్నా, నయనము అన్నా, అక్షము అన్నా కన్ను అన్నమాట. ప్రత్యక్షత, ప్రత్యక్షము అంటే కన్నుల ఎదుటికి రావటం అన్నమాట. ఒక సంగతి కన్నుల ఎదుటికి ప్రత్యక్షం కావటం ఏదైతే ఉందో దాన్నే ప్రత్యక్షత, ప్రత్యక్షము అంటారనమాట. ఈ ప్రత్యక్షత పొందటం అనేది రెండు విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి, ఏదైనా ఒక దృశ్యము మన కళ్ళ మాంస నేత్రాల ముందుకు ప్రత్యక్షం అవటం, మాంస నేత్రాల ముందుకు రావటం. అది ఒక కళ కావచ్చు, ఒక దర్శనం కావచ్చు, లేకపోతే ఒక దేవదూత కావచ్చు, లేకపోతే యెహోవా వాక్కు కావచ్చు. మన కళ్ళ ఎదుటకు కనబడే రీతిలో రావటం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రత్యక్షత అంటారు. అయితే అది భౌతిక సంబంధమైన ప్రత్యక్షత. అది మన కంటికి స్పష్టంగా ఒక వ్యక్తి వలె కనిపిస్తుంది అనమాట. అయితే ఈ మాంస నేత్రాల ముందు ఎలాగైతే ఒక విషయం వచ్చి కనబడటం ఉందో దాన్ని ప్రత్యక్షత అంటాం అని చెప్పాం కదా. అలాగే మనోనేత్రాల ముందు కూడా ఒక సంగతి దృశ్య రూపంలో మనోనేత్రాల ముందుకు ప్రత్యక్షం అవటం కూడా జరుగుతుంది. దాన్ని కూడా ప్రత్యక్షత అంటారు. ఇదేమో భౌతిక సంబంధమైన ప్రత్యక్షత, అదేమో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. మనోనేత్రాల ముందు ఒక సంగతి రావటం అంటే అర్థం ఏంటండి అంటే, బైబిల్ గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యం ఉంటుంది. అది అందరికీ తెలుసు. ఇందులో నిర్వివాదాంశమే. అయితే అచ్చట ఇచ్చట ఉన్నటువంటి మాటలన్నింటినీ ఒక చోట పోగు చేసినప్పుడు అందులోంచి ఒక సారం అనేది బయటకు వస్తుంది అనమాట. ఒక సత్యం అనేది బయటకు, ఒక క్లియర్ పిక్చర్ అనేది మన మనోనేత్రాల ముందు ప్రత్యక్షం కావటం. ఇదిగో ఇది వీటన్నిటి యొక్క అర్థము, వీటన్నిటి యొక్క అసలైన భావం ఇది, ఇదిగో ఇదే సర్వసత్యము అనే ఒక క్లారిటీ మన మనోనేత్రాల ముందు ప్రత్యక్షం అవుతుంది. దాన్నే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అంటారన్నమాట. ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేని వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. వాటిని మనం చూడగలిగే కన్నులు కావాలి. అందుకే మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేయబడిన వారెన్నిటికీ వారికి సత్యం అర్థం కాదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మరియు గ్రహించాలని నేను కోరుతున్నాను అనమాట. ఇకపోతే అసలు విషయంలోనికి వచ్చేస్తున్నాను అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా అనేక అంశాలను నేను లేవనెత్తి వాటిన్నిటి విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి రెండు విషయాలను మాత్రమే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే లెంగ్తీ వీడియో చేయడం నాకు ఇష్టం లేదు. మీ టైంని కూడా వేస్ట్ చేయకుండా నేను రెండు విషయాలను ప్రతిసారి మీ ముందు ఉంచదలుచుకున్నాను అనమాట. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రూర మృగము అంటే సాతాను అని BOUI వారు బోధిస్తున్నారు. మరి పిడి సుందర్రావు గారు పెద్ద ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. 666 ముద్ర అనే ఆయన మెసేజెస్ పాతకాలంలో ఉంటాయి చూడండి. లేకపోతే సృష్టికర్త కోడ్ 666 అనే ఆ సిరీస్ ఏదైతే ఉందో వాటిల్లో ఉంటుంది చూడండి. ఆయన ఆ ప్రకటన గ్రంథం మీద చేసిన ప్రతి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి మెసేజెస్ అన్ని మీరు చూడండి. ఈ విషయం ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు అనమాట. అయితే క్రూర మృగము అంటే అసలు బైబిల్ థియాలజీలో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. క్రూర మృగము అనేది ప్రకటన గ్రంథంలో ఎస్కటాలజీలో అది ఒక మెయిన్ రోల్ ని లీడ్ చేస్తుంది అనమాట. ఒక ముఖ్యమైనటువంటి భూమికను పాత్రను పోషిస్తుంది క్రూర మృగం అనేది. అది ఒక స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. ఈ క్రూర మృగము యొక్క ప్రభావము అంత్య దినాలలో, అంత్యకాల సంభవాలలో, సంఘానికి జరిగేటువంటి అనేకమైనటువంటి ఆ అంత్యకాల సంభవాలలో, సంఘటనల్లో ఈ క్రూర మృగం యొక్క పాత్ర అనేది చాలా కీలకమైనటువంటిది. క్రూర మృగం విషయంలో నెరవేరబడవలసినటువంటి లేఖన భాగాలు, ప్రవచనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా అవి నెరవేర్చబడలేదు. ఆ ప్రవచనాలు నెరవేరాలి అని అంటే క్రూర మృగము రావాలి. ఆ క్రూర మృగం గురించి ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి ఆ క్రూర మృగం యొక్క ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 13 నుంచి దాదాపు 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 దాకా దాదాపు చివరి వరకు 13 నుంచి మొదలు పెట్టుకుని అడపాదడక అక్కడక్కడ ఆ క్రూర మృగమును గురించినటువంటి ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి. మీరు దాని తీరిగా తర్వాత చదవండి. అయితే మరి పిడి సుందర్రావు గారు మరి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం, ఆయన చెప్పినటువంటి బోధ, జయశాలి సింహగర్జనలో మరి రికార్డ్ చేయబడినటువంటి ఆ అంశము, ఆయన చెప్పేది ఏంటి అని అంటే ఒకసారి మనం చూద్దాం. ఈ మొదటి ప్రశ్నకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారని ఒకసారి చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 4వ వచనంలో నేను చదువుతున్నాను. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తన కీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకైనను దానికి అధికారము ఇయ్యబడెను. ఇదన్నమాట. ఇక్కడ ఈ మృగము ఎవరు అనంటే, ఈ మృగానికి ఒక ప్రతిమను చేయాలని
మరి వేరొక మృగము బ్రతిమలాడుతూ ఉంది, భూనివాసులను మోసపుచ్చుతా ఉంది, అనేక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు వారి ఎదుట చేస్తా ఉంది. ఆ క్రూర మృగానికి ఒక ప్రతిమను చేయాలని, ఆ ప్రతిమ మాట్లాడేటట్టుగా దానికి పవర్ ఇవ్వబడిందని, ఆ ఆ మృగపు ప్రతిమకు అందరూ నమస్కారం చేయాలని, మరి దాని ముద్ర ఎవరైతే వేయించుకోరో వాళ్ళకి క్రయ విక్రయాలకు అవకాశం ఉండదని, ఇట్లా ఎన్నో విషయాలు ఏందో చెప్పబడింది కదా. దీన్ని BOEO వారు పిడి సుందరరావు గారు ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ క్రూర మృగం అంటే ఎవరో తెలుసా? దయ్యము, సాతాను అని చెప్తున్నారు అనమాట. మీరు కావాలంటే ఆ సిరీస్ అన్ని చూడండి, జయశాలి సింహగర్జనం పుస్తకం చదవండి. మీరందరూ చదివే ఉంటారు, బయట వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. అక్కడ ఉన్న పిల్లలకు అందరికీ తెలిసినటువంటి విషయం అది. ఇక్కడ క్రూర మృగం అంటే ఎవరంటే వాళ్ళు చెప్పేది సాతాను. మరి ఆ ప్రతిమ ఎవరు అని అంటే, ఇక్కడ మాటను తీసుకొని రోమాపత్రిక 1వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఉన్న సందర్భాన్ని తీసుకొని అక్కడ చతుష్పాద జంతువులకు మనుషులకు ప్రతిభ స్వరూపంగా మార్చారు అని అంటే, ఈ ప్రతిమ ఏదో కాదు, డబ్బే, కరెన్సీయే. కరెన్సీ మీద ఉన్నటువంటి మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, గాంధీ గారి బొమ్మ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే రాజుల బొమ్మలు కావచ్చు, వేరే దేశాలలో ఏమంటే మొక్కల బొమ్మలు కావచ్చు, సింహాల బొమ్మలు కావచ్చు, ఏనుగు బొమ్మలు కావచ్చు, ఎలుగుబంటి బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రతిమ ఎవరు అంటే కరెన్సీ. సుందరరావు గారు చెప్పేది ఏంటంటే, ఈ ప్రతిమ ఎవరు అంటే కరెన్సీ. మరి ఇక్కడ మృగం ఎవరు? క్రూర మృగం అని అంటే సాతాను, అపవాది. ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మనల్ని మోసం చేస్తున్నటువంటి సాతాను ఎవరైతే ఉన్నారో ఆయన క్రూర మృగం అని చెప్పారు. ఏమండి, వీరు ఎంత గుడ్డిగా బైబిల్ గ్రంథాన్ని చదువుతారో మీకు ఇట్టే తెలిసిపోతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్రూర మృగము అంటే సాతాను అని చెప్పారు కదా. మరి ఈ క్రూర మృగము అంటే సాతాను అన్నారు కదా. మరి రెండవ క్రూర మృగము, మరి ఒక క్రూర మృగం ఉంది, అదెవరు? ఇప్పుడు క్రూర మృగం అంటే సాతాను అని చెప్పారు. కాసేపు మీరు అనుకున్నది అలా ఉంచుదాం పక్కన. అక్కడ ప్రతిమ ఎవరు అని అంటే కరెన్సీ అని చెప్పారు. సరే, ఓకే, కాసేపు అలా ఉంచుదాం. మరి ఇక్కడ రెండవ వ్యక్తికి రెండవ క్రూర మృగం కనబడుతుంది కదా, అదెవరు? దాని ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మీరు కావాలంటే చూడండి, వారి గ్రంథాలని చూడండి, వారి సీడీలని చూడండి. ఈ రెండవ క్రూర మృగం ఎవరో వాళ్ళు చెప్పరు. ఈ మొదటి క్రూర మృగం గురించి ఏం చెప్పారు? సాతాను అని చెప్పారు. ఈ రెండవ క్రూర మృగం ఎవరు చెప్పలేదు. అసలు ఈ క్రూర మృగం అంటే సాతాను అని చెప్పారండి. మరి మీరు ఎక్కడైనా బైబిల్ విద్యార్థులు అయితే, పెద్ద యూనివర్సిటీస్ లో చదువుకున్న వారు అయితే, ఎస్కటాలజీ తెలిసిన వారైతే, రెవల్యూషన్ బుక్ మీద బాగా పట్టున్న వాళ్ళైతే, మీకు అందరికీ తెలిసిందే కదా ఆన్సరు. మీరే చూడండి. అంటే వీరి వాదన ఎలాగుంది, అసలు ఎవరు ఈ క్రూర మృగం అనేది ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నుంచి చివరి దాకా చెప్పబడినటువంటి అంశాలలో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారండి. ముగ్గురు వ్యక్తులు. అందులో ఒకటి క్రూర మృగము, మొదటి క్రూర మృగము, రెండవది కూడా రెండవ క్రూర మృగము, ఇక మూడవది ఏంటో తెలుసా? ఘట సర్పము. అసలు క్రూర మృగం అంటే సాతాను అని చెప్పారు కదా వీళ్ళు. క్రూర మృగం అంటే సాతాను కాదు, ఘట సర్పం అంటే సాతాను. ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘట సర్పము సాతాను. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా క్రూర మృగం సాతాను అని అనుకున్నాను అనుకోండి, ఎలాంటి పప్పులో కాలేస్తారో ఇక్కడ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం చూద్దాం. తెలిసిందే కదా. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ క్రూర మృగము సపరేట్ గా కనిపిస్తుంది, ఘట సర్పము సపరేట్ గా కనిపిస్తుంది. క్రూర మృగానికంట ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. తన అధికారం, తన బలం, తన సింహాసనం అంతా ఈ ఘట సర్పం ఎవరి చేతిలో పెట్టింది? క్రూర మృగము చేతిలో పెట్టింది. మరి క్రూర మృగమే సాతాను అయితే ఘట సర్పం ఎవరు? ఆది నుంచి మనం చదివితే బైబిల్ గ్రంథం అంతటిలో ఘట సర్పం అంటే ఎవరు? అసలు దీనికంటే ముందు అధ్యాయము 12వ అధ్యాయంలో చూస్తే ఆ స్త్రీ ముందు, కననయ్యున్న ఆ స్త్రీ ముందు ఆ ఘట సర్పం కనిపిస్తుంది. ఘట సర్పం అంటే సాతాను. మరి క్రూర మృగం అయితే సాతాను అయితే మరి ఘట సర్పం అంటే ఎవరు? మరి ఘట సర్పం కూడా సాతాను అయితే క్రూర మృగానికి ఘట సర్పం అధికారం, బలమును ఇచ్చేసాడని అర్థం ఏంటి? పిడి సుందరరావు గారు తన బలమును, తన కుర్చీని, తన అధికారమును, తన పవర్స్ అన్నిటిని పిడి సుందరరావు గారికి ఇచ్చాను అంటే ఎట్లా ఉంటుంది? ప్రసన్న బాబు గారు తన బలమును, తన అధికారము, తన చెక్ పవర్ మొత్తాన్ని ప్రసన్న బాబు గారికి ఇచ్చాను అంటే ఎట్లా ఉంటుంది? అలాగే ఉంటది. ఘట సర్పం అంటే సాతానండి, మృగం క్రూర మృగం కాదు. ఘట సర్పము తన బలాన్ని, తన అధికారాన్ని క్రూర మృగానికి ఇస్తుంది. ఇక్కడ ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే అసలు క్రూర మృగం అంటే సాతాన్ అయితే అసలు క్రూర మృగము ఉండవలసిన టైం పీరియడ్ ఎంతో తెలుసా? 42 నెలలే. కింద చూడండి ఒకసారి 5వ వచనం. డంబపు మాటలను, దేవదూషణను పలుకు నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయను. 42 నెలలు, ఓన్లీ 42 months, 1260 days, 1260 దినాలు, లేదా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అన్నా, 42 నెలలు అన్నా, 1260 దినాలన్నా ఒకటే. ఆ క్రూర మృగం ఉండే టైం పీరియడ్ కొద్ది కాలమే. కానీ సాతాను, ఘట సర్పం, ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఈ లోకం అంతమయ్యే వరకు
మన మధ్యలో ఘటసర్పం ఉంటుంది. మీరు 1000 ఏళ్ళు అంటే దీర్ఘకాలం, అది దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అంటారు కదా. మరి 1000 ఏళ్ళు దీర్ఘకాలాన్ని సూచిస్తే మరి 42 నెలలు దీర్ఘకాలాన్ని సూచించకూడదు కదా, తక్కువ కాలమే కదా మీరు అన్నట్టుగా. ఎందుకంటే మీ వ్యాఖ్యానాలన్నీ మీకే రివర్స్ కొడతాయి, చొక్క ఎదురది వేరే సంగతి అనుకోండి. సరే, మీరు చెప్పిన వ్యాఖ్యానం ప్రకారం ఆ 1000 తీసుకుంటే మరి 1000 దీర్ఘకాలం అన్నప్పుడు 42 నెలలు అంటే ఇద్దరు ఒప్పుకుంటారా? 42 నెలలు అంటే అయితే కొద్ది కాలమేగా. మరి ఘటసర్పం అంటే కొద్ది కాలమే అన్నా మీ అర్థం? ఆదాము నుంచి కాదా? క్రూర మృగం గురించి అండి. ఇది క్రూర మృగము 42 నెలలు. క్రూర మృగం అంటే సాతాను కాదు. క్రూర మృగం ఉండేది కొద్ది కాలమే. సాతాను ఉండేది ఈ భూమి లోకం అంతా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉంటుంది. ఇంకా క్రిందకి వస్తే మనం 11వ వచనం, మరి భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దాని నివాసులందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచన చేయుచున్నది. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయాలన్నది భూనివాసులతో చెప్పుచు. ఎవరు ఈ క్రూర మృగం? 2వ క్రూర మృగం. ఇక్కడ 2 క్రూర మృగాలు ఉన్నాయి తెలుసా. మొదటి క్రూర మృగానికి చావు దెబ్బ తగిలింది. ఆ క్రూర మృగానికే ఘటసర్పం తన బలాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని ఇచ్చింది. అది 42 నెలలు మాత్రమే పరిపాలిస్తుంది. దానికి తోడుగా 2వ క్రూర మృగం వచ్చింది. ఇది మొదటి క్రూర మృగానికి ప్రతిమ చేయాలని, దాన్ని అందరూ నమస్కరించాలని, దాన్ని ముద్ర వేయించుకోవాలని భూనివాసంలో మోసం చేస్తుంది, బలవంతం చేస్తుంది, స్పీచెస్ ఇస్తుంది. మొదటి క్రూర మృగానికి సపోర్టివ్ గా 2వ క్రూర మృగం ప్రచారం చేస్తుంది, మానవులను పురిగొల్పుతుంది, మౌల్డ్ చేస్తుంది, అనేక అద్భుతాలు సూచక్రియలు చేస్తుంది. ఎవరు 2వ క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త. రెండవ క్రూర మృగం ఎవరు ఇక్కడ? అబద్ధ ప్రవక్త. మీరు ఎలా చెప్తారంటే అబద్ధ ప్రవక్త అని? అంటే నేను చెప్తాం కాదు, బైబిల్ గ్రంథాన్ని మీరు సరిగ్గా చదవటే సరిగా కాదు. చాలా మంది ఆ గ్రంథాలు, ఆ ప్రసంగాలు నోట్స్ రాసుకుంటున్నారు, వాళ్ళు జోకులని రాసుకుంటారు, ఎగ్జాంపుల్స్ రాసుకుంటారు. ఇంకా వాళ్ళ సంఘాల్లో మక్కి అవే యాస్టీస్ గా చెప్తున్నారు తప్ప బైబిల్ ఎక్కడ చదువుతున్నారు? అసలు బైబిల్ ఏముందో తెలియదు. ఒకవేళ కామెంట్ పెడుతుంటారు, ఈ మాట బైబిల్లో ఎక్కడ ఉంది, నవ్వు వస్తుంది చదివినప్పుడల్లా. అంటే అది కూడా తెలియదు వాళ్ళకి. ఇక్కడ 2వ క్రూర మృగం ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఎలా చెప్తారు? ఇక్కడ నుంచి మీరు బైబిల్ అంతా చదువుకుంటూ వెళ్ళండి. ఇలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నేరుగా మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్దాం. 19వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచుకుని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించని వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు. ఇదనమాట ఆ 2వ క్రూర మృగం ఎవరు అంటే అబద్ధ ప్రవక్త. ఈ బైబిల్ చెప్పిన మాటనే నేను చెప్తున్నాను, సొంత మాట కాదు ఇది. సొంత మాటలు చెప్పేవి మీరు. ఆ మొదటి క్రూర మృగానికి ప్రతిమ చేయాలని, దాన్ని నమస్కరించాలని భూనివాసులు ఎదుట సూచక్రియలు చేసిన ఆ 2వ క్రూర మృగం ఉంది కదా, ఇందాక మనం చదివాం కదా, అది ఎవరు అంటే ఆ అబద్ధ ప్రవక్త అని బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అంటారు కదా మీరు. ఇదే బైబిల్ ఈజ్ ఆన్సరింగ్. ఇక్కడ చెప్తున్నారు చూడండి. అప్పుడు ఆ క్రూర మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. చూసారా? ఇక్కడ క్రూర మృగం, 2 క్రూర మృగాలు, మొదటి క్రూర మృగము, 2వ క్రూర మృగం. అంటే ఆ మొదటి క్రూర మృగము ఎవరనంటే రేపు ప్రపంచాన్ని పరిపాలించటానికి వస్తున్నటువంటి అబద్ధ క్రీస్తు అనమాట. అంతిమ అబద్ధ క్రీస్తు, ద ఫైనల్ యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధులు లోక చరిత్రలో ఎంతో మంది వచ్చారు, కానీ వీడు అల్టిమేటం, క్లైమాక్స్ అన్నమాట. ఇంకా వీడి తర్వాత ఎవరు రారు. వీడే చిట్ట చివరి వాడు, అంతిమముగా వచ్చేవాడు, మహాక్రూరుడు, భయంకరుడు. సంఘాన్ని మరి అణగదొక్కటానికి, సంఘం మీద యుద్ధం చేయటానికి, దేవుని ప్రజలందరూ తప్పుద్రోవ పట్టించడానికి రేపు ప్రపంచ చరిత్రలో అంచె దినాలలో ఒక క్రూరుడు, ఒక భయంకరుడైనటువంటి రాజు రాబోతున్నాడు. వాడే ఈ మొదటి క్రూర మృగము. వాడికి వక్తాసు పలికి అబద్ధ ప్రవచనాలు చెప్పినటువంటి ఆ అబద్ధ ప్రవక్తను వీరిద్దరిని ప్రాణాలతోనే అగ్నిగంధకాల సరస్సులో, అగ్నిగుండంలో వీని ప్రాణాలతోనే వేయబడ్డారట. ఇది వేయబడిన తర్వాత ఇక 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు పెద్ద సంఖ్యలో చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చి చూస్తుని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవచ్చు. ఇగో వీడిని కూడా, వాళ్ళిద్దరిని బంధించేసిన తర్వాత వీడిని కూడా తీసుకెళ్లి అదే పాతాళంలో, అదే అగ్నిగుండంలో ఇతన్ని కూడా వేసేసిన తర్వాత వీడు కొంతకాలం విడిచిపెట్టబడిన తర్వాత 7వ వచనం చదివితే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలోంచి విడిపింపబడిన, వీడికే విడుదల, వాళ్ళిద్దరికి లేదు, ఆ 2 క్రూర మృగాలకు లేదు. విడిపింపబడిన తర్వాత ఏం జరిగిందట? వాడు వచ్చి గోగుమాగో అని పోగు చేసి మళ్ళీ యుద్ధానికి సిద్ధపడినప్పుడు 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగలు బాధించబడతారు.
చూసారా, అక్కడ ఎవరున్నారు? సాతాను కనిపిస్తుంది. అంటే ఘట సర్పం అగ్నిగుండంలో కనిపిస్తుంది, క్రూర మృగం అగ్నిగుండంలో కనిపిస్తుంది, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో కనిపిస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులు గురించినటువంటి ప్రస్తావన ఇదంతా. గ్రంథం 13వ అధ్యాయం నుంచి ఉన్న ఈ విషయాలన్నీ ఈ ముగ్గురు వ్యక్తులను గురించి. ఒకటి ఘట సర్పము అంటే సాతాను, రెండవది మొదటి క్రూర మృగము అంటే అంతిమ అబద్ధ క్రీస్తు, మూడవది రెండవ క్రూర మృగము అంటే అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే క్రూర మృగం అంటే సాతాన్ అంటారా? ఇవి ఇట్లా చదువుతారు సార్ మీరు బైబిల్ గ్రంథం, మీరు చదివే బైబిల్ గ్రంథం ఇలాగ ఉంటుంది. క్రూర మృగం అంటే సాతాన్ అంట, మరి ఘట సర్పం అంటే చెప్పరు, రెండో క్రూర మృగం అంటే చెప్పరు. కాబట్టి అందుకే నేను మనోనేత్రాలు వెలిగించబడలేదు, విషయాలు ఎప్పటికీ అర్థం కావు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అనమాట. ఎంత తప్పుడు బోధ చూశారు ఇది, ఎంత అబద్ధ బోధ చూశారు ఇది. ఇది మొదటి విషయం అనమాట. ఇకపోతే రెండో విషయంలోనికి వద్దాం. రెండో విషయం ఏంటి అని అంటే వాళ్ళు చెప్తున్నది నేను అంటే ఆత్మట, మనకున్న పేరు ఆత్మకేనట. ఇది వాళ్ళు కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనే అంశాన్ని చాలా సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా అవి లిఖించబడ్డాయి అనమాట, రికార్డ్ చేసి ఉన్నాయన్నమాట. నేను అంటే ఎవరు? నేను అంటే శరీరం కాదు, నేను అంటే శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది అని యోహాను సువార్త 6:6 అందరికీ తెలిసిన మాటే కదా, అది చూపిస్తారు అన్నమాట. మనకున్న పేరు శరీరానికి కాదండి, అసలు మనిషి అంటేనే ఆత్మ, మనం అంటేనే ఆత్మ అని బోధిస్తూ ఉన్నారు. మరి దానికి రిఫరెన్స్ ఏంటండి అని అంటే వాళ్ళు చాలా చూపిస్తారు. యేసు ప్రభు వారి గురించి ఉంది కదా, ఏది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అందరికి తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి ఫేమస్ వర్సే అది. అక్కడ 5వ వచనం చెప్తారు కదా, కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణవి నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు కదా. నాకొక శరీరమును అమర్చితివి అంటే నేను అంటే ఆత్మను, నా మీద ఒక శరీరం ఉంది అని వాళ్ళ భావం అన్నమాట. ఇక్కడ ఉంది, కరెక్టే, అది తప్పేం కాదు, ఆ మాట తప్పేం కాదు. అట్లాగే పౌలు గారు కూడా చెప్తారు కదా, చాలా మాటలు ఉన్నాయి, కొన్ని మాత్రమే చెప్తున్నాయి, ఇవే ఏమో అనుకోకండి, చాలా ఉంటాయి. పౌలు గారు కూడా ఒక మాట చెప్పారు, ఏమని? రోమాపత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు పౌలు? అనగా నా శరీరం నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇక్కడ నేను నా శరీరం అంటున్నాడు ఆయన. అంటే నేను అనే వ్యక్తిని లోపల నుండి మాట్లాడుతున్నాను, ఇది నా శరీరం. దానికి వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎప్పుడో పాతకాలం నుంచి చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. ఏంటంటే ఇది నా చెయ్యి, ఇది నా కన్ను, ఇది నా ముక్కు, ఇది నా కాలు, ఇది నా పెన్ను అంటున్నావు. అంటే ఈ నా కాలు, నా చెయ్యి, నా ముక్కు అంటున్నావు అంటే మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? వాడిని ప్రశ్నిస్తారు ఇట్లా, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను లోపల ఉన్నాను, నేను ఆత్మని. అసలు నేను అంటేనే ఆత్మ, అసలు మనిషి అంటేనే ఆత్మ. శరీరం కేవలం తొడుగు మాత్రమే, ఒక వస్త్రం లాగా మాత్రమే, దాని ప్రత్యేకత లేదు. నేనంటే అది కాదు, ఇది నా శరీరం, నేను లోపల ఉన్నాను అని వాళ్ళ బోధ సారాంశం. ఏమంటే మరి ఇది వాస్తవం కాదా అని మీరు నన్ను అడగవచ్చు. వాస్తవమే, ఇది తప్పేం లేదు అందులో. కాకపోతే ఇది సగం సత్యం. వీళ్ళన్ని సగాలు చెప్తారు, సర్వసత్యం వీళ్ళకి తెలియదు. ఎందుకని? మనోనేత్రాలకు గురుడితనం ఉందని చెప్పాం కదా. వీళ్ళన్ని హాఫ్ మిడిమిడి జ్ఞానం అని మనల్ని తిడుతుంటారు. కొంతమంది కామెంట్ పెడుతుంటారు, సహోదరుడా బ్రదరు మీదంతా మిడిమిడి జ్ఞానం అని. అసలు మిడిమిడి జ్ఞానంలో ఉన్నది నువ్వు తెలుసుకోవాలి ముందు. మిడిమిడి జ్ఞానం కలిగిన వాడే ఎదుటివాడిని చూసి మిడిమిడి జ్ఞానం అంటాం. దొంగ అని చెప్తున్నట్టు లేదు. దొంగే పారిపోతూ దొంగ గుంపులో దొంగ కూడా దొంగ అని ఎవరు పట్టుకోవాలి? వీళ్ళే అదై ఉండి ఎదుటివాళ్ళని మిడిమిడి జ్ఞానం అంటారు. సగం నాలెడ్జ్ మీది. మీరు చెప్తున్న సత్యం ఏదైతే ఉందో అది సర్వసత్యం కాదు, సగం సత్యం. తేల్చేస్తాను ఇప్పుడే, చూడండి. ఆవేశపడిపోమాకండి, చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే బైబిల్ ఇప్పటి నుంచైనా బైబిల్ గ్రంథాన్ని చదవటం నేర్చుకోండి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అండి కొన్ని విషయాలు మనం అధ్యాయం చదువుతూ వెళ్తున్నప్పుడే అన్ని ఆ వచనాలన్నీ అర్థమవుతున్నట్టు ఫాస్ట్ గానే అర్థమైపోతూ ఉంటాయి, ముందు వెళ్ళిపోతాం మనం. కానీ మధ్యలో కొన్ని పదాల దగ్గర కొద్దిసేపు ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం వెళ్తున్నప్పుడు స్పీడ్ గా హైవే మీద వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగాలి, అక్కడ స్లో డౌన్ అవ్వాలి, లేకపోతే ప్రమాదాలు జరిగిపోతాయి. అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నాను సుమా, దీన్ని కూడా విమర్శించుకోండి. ఎందుకంటే చెప్పాం కదా, హాఫ్ నాలెడ్జ్ ఉంటే అలాగే ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. కొన్ని మాటల దగ్గర మనం ఆగి దాని పూర్వపరాలు ఆలోచించాలి, అనేక అధ్యాయాల్లోనికి వెళ్ళాలి, అనేక రిఫరెన్స్ లింక్ పెట్టుకోవాలి. అవసరమైతే ఆ ఒక్క వచనం దగ్గర 1 గంట సేపైనా ధ్యానం చేయాలి. అలాంటి మర్మంగా చెప్పబడిన మాటలు అక్కడ ఉంటాయి. కొన్ని సాధారణంగా ప్రతి వ్యక్తికి అర్థమైపోయే మాటలు ఉంటాయి, అవి మనం చదువుతూ వెళ్తూ ఉంటే సాఫీగానే అర్థమైపోతుంటాయి, ఈజీగానే అర్థమైపోతుంటాయి. కానీ అక్కడక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అక్కడ కొంచెం ఆగాలి. మన వాళ్ళు ఆగరు, స్పీడ్ బ్రేకర్ కూడా దాటేసుకుని ఎగిరి వెళ్ళిపోతారు. అందుకే సర్వసత్యం వీళ్ళకి అర్థం కాదు. నేను అంటే కేవలం ఆత్మీయనా, మనము అంటే ఆత్మీయనా, శరీరానికి ఏం లేదా? వీళ్ళు అన్న దాని ప్రకారం ఇప్పుడు నేను ఆలోచిద్దాం. వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను నేను, దీనికి మీరు సమాధానం ఆలోచించి చెప్పండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభు వారి గురించి దావీదు చెప్పిన ఒక ప్రవచనం కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 2:27లో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ఉంది.
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటున్నాడు కదా. యేసుప్రభు వారి గురించే దావీదు చెప్తుంది. సరే, దావీదుని తీసుకోండి మీరు, లేకపోతే యేసుప్రభుని తీసుకోండి, మీ ఇష్టం. నా ఆత్మను అంటున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారు? నా శరీరము అని ఇందాకంటే లోపల ఆత్మ మాట్లాడుతున్నారు కదా మీరు. ఇప్పుడు నా ఆత్మ అంటున్నాడంటే ఎవరు మాట్లాడుతుంది? ఎవరు మరి? శరీరమే కదా. ఇప్పుడు శరీరం కాదంటే ఎవరు మీరు చెప్పండి. మనలో మూడు ఉంటాయి. ఒక వ్యక్తిలో మూడు ఉంటాయి. ఒకటి శరీరం, రెండు ఆత్మ, మూడోది ప్రాణము. త్రీ డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి. ఒకటి శరీరం, రెండు ఆత్మ, మూడు ప్రాణం. ఈ మూడు కలిసినదే వ్యక్తి అంటే. ఇది సర్వసత్యం. మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు తెలుసుకోవాల్సింది ఈ లెసన్ ద్వారా ఇదేనమాట. వీళ్ళు ఏమంటున్నారు? ఆత్మ అంటేనే మనిషి అని అంటున్నారు కదా. రాంగ్. అది సగం సత్యం. అది సగం కూడా, అది పావే. అది ఎందుకంటే శరీరము, ఆత్మ, ప్రాణము ఈ మూడు కలిసినదే వ్యక్తి. ఈ మూడు నేను అని అన్నాయనంటే ఆ వ్యక్తి గురించి ఈ మూడిట్లో ఏది నేనైనా అనవచ్చు. ప్రాణమైనా అనొచ్చు నేనని, శరీరమైనా అనొచ్చు నేనని, ఆత్మైనా అనొచ్చు నేనని. అంతేగాని ఆత్మే మనిషి అంటే ఆత్మకే పేరు, మిగతా అన్ని వేస్ట్ అనేది గుడ్డిపోతుంది. ఇక్కడ చూడు ఎవరంటున్నారు? నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమని ఎవరంటున్నారు ఇక్కడ? ఎవరంటున్నారంటే శరీరము, ప్రాణము ఈ రెండు చెప్తున్నాయి నా ఆత్మ అని. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలోనే 7వ అధ్యాయం 59వ వచనంలో ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనితో రాళ్ళతో కొట్టారు. స్టెఫన్ ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అన్నారు. నా ఆత్మను చేర్చుకొను అన్నాడంటే మాట్లాడుతుంది ఎవరు మరి? శరీరం ప్రాణమే కదా. శరీరం ప్రాణమే కదా. నా ఆత్మను చేర్చుకుంటున్నాయి. ఆత్మే మనిషి అయితే నా శరీరం అనాలి కదా. అక్కడ నా శరీరం అంటలా, నా ఆత్మ, ఈ ఆత్మ నాది అంటున్నది ఎవరు? శరీరము, ప్రాణం. ఇంకా చూడండి, పౌలు గారు ఇందాక అన్నారు కదా, నా యందు అనగా నా శరీరం ముందు ఏది నివసింపదని. రోమిల పత్రికలో పౌలు అంటున్నాడు మళ్ళీ 1వ అధ్యాయం 10వ వచనంలో, మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను, ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. నా ఆత్మ యందు అంటున్నాడు పౌలు. నా ఆత్మ యందు అని మాట్లాడుతుంది ఎవరు? శరీరం, ప్రాణం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను. అదే తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనే సందర్భంలో చెప్పినటువంటి మాట. నా ఆత్మయు అంటే మాట్లాడుతుంది ఎవరు? ఆత్మ కదా. ఆత్మే మాట్లాడితే నా ఆత్మని ఎట్లా అంటది? మాట్లాడుతుంది ఎవరు అక్కడ? శరీరం, ప్రాణం. 42వ కీర్తన చూడండి, 1వ వచనం నుంచి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నాడు. నా ప్రాణము మాట్లాడేది ఎవరు? ప్రాణం గురించి చెప్తున్నారు. మాట్లాడేది ఎవరు? ఆత్మ ప్లస్ శరీరం. ఈసారి ఈ రెండు కలిసి చెప్తున్నాయి నా ప్రాణము అని. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అని చెప్తూ 4వ వచనంలో వస్తే అని చెప్తూ 4వ వచనంలో చివరి మాట, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. నా ప్రాణమా అని ప్రాణాన్ని చెప్తున్నాయి. ఇప్పుడు ఎవరు? ఆత్మ ప్లస్ శరీరం కలిసి నా ప్రాణమా అని ప్రాణంతో చెప్తున్నారు. కాబట్టి నేను అనేది 103వ కీర్తన చూడండి, 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మళ్ళీ 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణం అని ఇక్కడ ఆత్మ శరీరం కలిసి చెప్తున్నాయి. మరొక చోటేమో నా ఆత్మ అని ఈసారి శరీరము ప్రాణం కలిసి చెప్తున్నాయి. ఇంకొక చోటేమో నా శరీరము అని ఈసారి ఆత్మ ప్రాణం కలిసి చెప్తున్నాయి. ఇంతకి నేను అంటే ఎవరు? కేవలం ఆత్మ మాత్రమే నేను అంటేనా? మనిషి అంటే ఆత్మేనా? ఎక్కడ నేర్చుకున్నారు ఇట్లాంటి బోధ? ఇవన్నీ హాఫ్ నాలెడ్జ్. ఇవన్నీ కూడా సగం సత్యాలు అవన్నీ సంపూర్ణ సత్యాలు కావని. అందుకే సగం మిడిమిడి నాలెడ్జ్ ఉంటే అట్లాగే ఏడుస్తుంది. నేను అని కొన్నిసార్లు శరీరం చెప్తుంది, నేను అని కొన్నిసార్లు ఆత్మ చెప్తుంది, నేను అని కొన్నిసార్లు ప్రాణం చెప్తుంది. తెలుసా మీకు? మరియమ్మ కూడా ప్రవచించింది తెలుసా మీకు? ఒకసారి చివరిగా అది చూద్దాం. ఒకసారి మన లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి మరియమ్మ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది. ఏమంటుంది? నా ప్రాణము అంటే ఎవరు మాట్లాడుతున్నది? మరియమ్మ యొక్క శరీరము, మరియమ్మ యొక్క ఆత్మ కలిసి ఏం చెప్తున్నాయి? నా ప్రాణము ప్రభువును గణపరుచుతున్నది అని చెప్పి 48వ వచనం చూడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నది. ఇప్పుడు నా ఆత్మ అని చెప్పేది ఎవరు? శరీరము ప్లస్ ప్రాణం కలిసి చెప్తున్నాయి నా ఆత్మ అని. అర్థమైందండి మీకు? నేను అంటే శరీరము వస్తుంది, నేను అంటే ఆత్మ వస్తుంది, నేను అంటే ప్రాణం వస్తుంది. ఈ ముగ్గురు కలిసినదే వ్యక్తిత్వం అంటే, వ్యక్తి అంటే. ఇవి ఎప్పుడు ఉంటాయి.
ఎల్లప్పుడూ ఉంటాయి. రేపొద్దు మనం చనిపోయిన తర్వాత ఈ శరీరము మన్నుకు అయిపోయినా మరల మహిమ దేహం వస్తుందిగా, అప్పుడు కూడా దేహం ఉంటుంది మనకి. అప్పుడు కూడా ఆ దేహానికి నిత్య జీవం, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటది. ఈ మూడు ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఎందుకంటే మానవుడు దైవ త్రిత్వంలో నిర్మించబడ్డాడు కాబట్టి. మనిషి త్రిత్వం, మనిషిలో ఈ మూడు ఉంటాయి. ఎందుకంటే పోలిక అనమాట, దేవుని స్వరూపం అనమాట. అందుకే ఈ మూడు ఎంటిటీలు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడే కాదు, ఈ లోకంలోనే కాదు. ఈ లోకంలో రక్తమాంసాల దేహం ఉంటుంది, పునరుద్ధానం చెందిన తర్వాత మహిమ దేహం ఉంటుంది, గ్లోరిఫైడ్ బాడీ ఉంటుంది. అది శరీరమే, దానికి జీవం, ప్రాణం ఉంది, దాంట్లో ఆత్మ ఉంది, ఎప్పుడూ అవి ఉంటాయి. అందుకే నేను అంటే ఈ మూడు కలిసిందే, అంతేగాని ఆత్మ ఒకటి నేను కాదు. ప్రియులారా, ఇలాంటి ఎన్నో సంగతులు, గుడ్డి బోధలు, అబద్ధపు బోధలు, బైబిల్కి విరుద్ధమైన బోధలు అవన్నీ కూడా దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో ప్రతి విషయం మీద మీకు క్లారిటీ ఇస్తాను నేను. వాక్యమును ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, యేసయ్యను ప్రేమించేవాళ్ళు, దేవునికే హృదయంలో మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు సత్యాన్ని నమ్ముదురుగాక. సత్యాన్ని నమ్మాలి. ఎంతకాలం అబద్ధాన్ని నమ్మినా ఎప్పటికీ సత్యం కాదు. అబద్ధం తరపున వాదించే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, వాళ్ళు గట్టిగా వాదించవచ్చు. రాయి చేతిలో పట్టుకొని నువ్వు ఎంత గట్టిగా నమ్మినా అది వజ్రం అవదు ఎప్పటికి కూడా. బొగ్గు చేతిలో పట్టుకొని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ఇది వజ్రమే అన్నంత మాత్రం అది వజ్రం కాదు. అలాగని వజ్రాన్ని పట్టుకొని ఇది వజ్రం కాదని దాన్ని 100 మంది తిరస్కరించినా అది ఎప్పటికీ వజ్రం కాకుండా పోదు. సత్యం ఎప్పుడూ సత్యమే. వాదించే వాళ్ళు స్ట్రాంగ్ గా వాదించవచ్చు, అబద్ధం తరపున గట్టిగా కేకలేసి మాట్లాడొచ్చు, గట్టిగా చెప్పేంత మాత్రం ఎప్పటికీ సత్యాలు కావాలి. సత్యాన్ని నమ్మండి ప్రియులారా. అంత్యకాలంలో జీవిస్తున్నాం, అబద్ధాన్ని నమ్మొద్దు. అబద్ధానికి జనకుడు ఎవడో తెలుసు కదా, ఘట సర్పము, సాతాను. సో అబద్ధానికి జనకుడు అబద్ధమైన బోధనలు పుట్టిస్తూ ఉంటాడు, ప్రతి వ్యక్తిని మోసం చేస్తున్నాడు. నిజానికి ఈ సహోదరులందరూ మంచి వాళ్ళే, ప్రేమ కలిగిన వ్యక్తులే, కానీ వీరిలో ఆ సాతాను దూరి అబద్ధ బోధనలను ప్రచారం చేపిస్తూ అనేకులను మోసం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి సహోదరులకు విడుదల కలగాలంటే వారిని మోసం చేస్తున్న సాతాను కుయుక్తులను, కుతంత్రాలను, సాతాను తంత్రములు వారు ఎరగాలని, సత్యంలోనికి రావాలని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.